ఓకే టీచర్స్ అందరికి వందనాలు. ఈ రోజు మన సండే స్కూల్ మనము ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. సో సాంగ్ పాడుకుందాం ఫస్ట్. నెక్స్ట్ షారోన్ ప్రేయర్. ఓకే షారోన్ పాట పాడి ప్రేయర్ చేయి. ఈ మంచి వేళలో చిన్న చేరి రాజేచుచున్నా మాట్లాడు స్వామి నీ ఆత్మ ద్వారానే మాట్లాడు స్వామి నీ ఆత్మ ద్వారానే మారకుడవని మాకి నీ కృపను మారకుడవని మాకి నీ కృపను ఏసయ్య మీకు వందనాలు వరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు. ఏసయ్య ఈ రోజు మేము ఇలా దానికి సహాయం చేస్తాం. వందనాలు ఏసయ్య. ఇవాళ న్యూ టాపిక్ స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు తోడుగా ఉండండి. మాట్లాడే వాళ్ళందరితో మీరు తోడుగా ఉండండి. మీరు బలపరిచి మీరు మాట్లాడండి. ఏసయ్య మేము కూడా విన్నా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయండి. మేము ఏసయ్య ఇంకా నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఏసయ్య ఇంకా ఎలాంటివి ఇవి ఎలా చేయాలో మీరు నేర్పించండి. మీరు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. అపవాది ఎక్కడ అధికారం కాపాడుతున్నాం. ఆమె వందనాలు. ఓకే సో టీచర్స్ నిన్న మనం ఏ లెసన్ కంప్లీట్ చేసాము చెప్పాలి. చైల్డ్ సైకాలజీ. చైల్డ్ సైకాలజీ కదా. అయితే ఎండింగ్ లో ఒక 2-3 పాయింట్స్ మిస్ అయిపోయాం. అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో మెయిన్ గా మీరు ఎన్ని గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా సీనియర్స్ విషయంలో మాత్రం మనము చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వాళ్ళతో. తర్వాత జూనియర్స్ ఏంటంటే మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వినిపిస్తుందా? వాయిస్ క్లియర్ గానే ఉందా? క్లియర్ గానే. ఓకే అయితే జూనియర్స్ విషయంలో మనము చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తో ఉంటారు కాబట్టి వాళ్ళు అలాంటి మనం కూడా అంత యాక్టివ్ గా వాళ్ళతో ఉండాలి. ప్లస్ సీనియర్స్ విషయం వచ్చేసరికి 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళు చాలా వాటితో డీల్ చేస్తూ ఉంటారు. కాబట్టి పర్సనల్ గా వాళ్ళతో మనం మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. పర్సనల్ గా వాళ్ళతో అసలు ఎలాంటి పరిస్థితుల ద్వారా వెళ్తున్నారు వాళ్ళ సరౌండింగ్స్ లేకపోతే ఎలా ఉన్నాయి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. సో పర్సనల్ గా సండే స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ప్రేమగానే వాళ్ళతో మనం మాట్లాడాలి. కానీ గద్దించి కానీ లేకపోతే తిట్టి కానీ మనం ఏమి వాళ్ళకి బోధించలేము, ఏమి నేర్పించలేము. ఓకేనా? సో ఇది తర్వాత నిన్న ఒక వీడియో చూసా. అంటే మా దగ్గర లాస్ట్ VBS లో మేము డ్రమటైజ్ చేయించింది. ఒకసారి అది షేర్ చేస్తాను. మరి ఇది చెలుగుబట్టి కాదు, సింహం కాదు, గొలియాతు. మరి ఆయన నువ్వు చంపలేవు. ఆయన వచ్చి ఒక బాణ వేసాడంటే మరి మన పని అయిపోయింది. ఏమంటావు? యెహోవా యుద్ధమా? సరే కానీ సంవత్సరాలన్నీ ఇస్తాను.
ఓకే. సో అది మీకు సౌండ్ వినిపించిందా? సౌండ్ వినిపించలేదు అక్క. మరి చెప్పరేంటి అట్ట చూస్తారండి? వినిపించింది స్లోగా ఉంది. అవునా, స్లోగా ఉంది అక్క. ఓకే ఓకే అసలు సరే. ఓకే. సో ఏంటంటే డ్రామటైజింగ్ అది జస్ట్ అయిపోయింది. ఆ రోజు మార్నింగ్ డేవిడ్ గొలియాత్ స్టోరీ చెప్పా. ఇంకా ఏదో మధ్యలో టైం ఏదో ఉంటే జస్ట్ ఎవరైనా పిల్లలు మీరు దావీదు గొలియాత్ లాగా ఉంటారని, సో అప్పటికప్పుడే వాళ్ళది మార్నింగ్ స్టోరీ చెప్పాను కదా, నువ్వు అన్నయ్య తర్వాత నువ్వు దావీదు లాగా ఉండాలి, నువ్వు గొలియాత్ లాగా ఉండాలి, అక్కడ నేను దావీదు లాగా ఉంటా, అక్కడ నేను గొలియాత్ లాగా ఉంటాను అని చెప్పి వాళ్ళే డిసైడ్ అయ్యారు. నేనేమో సౌల్ రాజుని. ఓకేనా? సో అలాగా వాళ్ళతో మనం ఇన్వాల్వ్ చేపిస్తే వాళ్ళు ఇంకెప్పుడు మర్చిపోరు. సో అది తర్వాత ఈ రోజు మనము యాక్షన్ సాంగ్స్ గురించి నేర్చుకుందాం. సాంగ్స్ గురించి. సో ఈ రోజు నుంచి ఒక్క క్లాస్ కూడా మీరు మిస్ అవ్వద్దు. ఓకే. ఇప్పటి వరకు ఏంటంటే థియరీ అంతా. సో అసలు సండే స్కూల్ కి బేసిక్ ఏంటి ప్లస్ చైల్డ్ సైకాలజీ ఎలా ఉంటుంది అది. ఇప్పటి నుంచి మాత్రం అసలు సండే స్కూల్ ని ఎలా మనం లీడ్ చేయాలి, యాక్షన్ సాంగ్స్, ప్రేయర్, తర్వాత లెసన్ ఎలా చెప్పాలి, ఏ బొమ్మలు యూజ్ చేయాలి, మ్యాజిక్ ట్రిక్స్, పప్పెట్రీ, ఇవన్నీ అసలు సండే స్కూల్లో మనం అసలు చేయాల్సినవి. సో ఈ రోజు నుంచి మాత్రం అసలు క్లాస్ మిస్ అవ్వద్దు. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ మనము పిల్లలు రాగానే సండే స్కూల్ కి ఫస్ట్ పిల్లలు రావడం కాదు, యాక్చువల్ గా సండే స్కూల్ టీచరే ఫస్ట్ చర్చిలోకి అడుగు పెట్టాలి. ఓకే. సో పిల్లలు వచ్చి ఆ చర్చ్ అంతా తిరిగేసి గోల్ చేసేస్తా ఉంటాయి. తీరిగ్గా సండే స్కూల్ టీచర్ 10ంటికి సండే స్కూల్ అయితే 10:30, 11ంటికి సండే స్కూల్ టీచర్ బ్యాగ్ తీసుకొని వచ్చింది అనుకోండి, ఈ లోపు పిల్లలు అందరు వచ్చేసి కొంతమంది వెళ్ళిపోతారు కూడా. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఫస్ట్ 10ంటికి సండే స్కూల్ అయితే 9:30కి సండే స్కూల్ టీచర్ ఆ చర్చ్ దగ్గరకు వెళ్ళిపోవాలి. ఓకేనా? తర్వాత చర్చ్ దగ్గరకు వెళ్ళిపోయి తాళాలు తీసి ఇంకేమైనా అక్కడ నీట్ గా ఉంటే పిల్లలతోనైనా చేయించవచ్చు, ఇలా సండే స్కూల్ టీచరే చేయొచ్చు. సో మొత్తం క్లీనింగ్ అంతా సెట్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ లో మనం సెట్ చేసుకొని ఆ తర్వాత పిల్లలు రాగానే వాళ్ళని చక్కగా కూర్చోపెట్టుకోవడం. కొన్ని ఊర్లో అయితే పిల్లల్ని ఖచ్చితంగా పిలుచుకొని రావాలి. సో ఆ హాఫ్ అన్ అవర్ ముందులో మీరు చర్చ్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లల్ని పిలవడానికి కూడా వెళ్ళి పిల్లలందరినీ గ్యాదర్ చేసుకొని వచ్చి అప్పుడు కూర్చొని మనము సండే స్కూల్ లెసన్ సండే స్కూల్ ప్రారంభించాలి. ఓకేనా? 10 o'clock సండే స్కూల్ అంటే మీరే టైం పాటించకపోతే పిల్లలు కూడా టైం అసలు పాటించరు. అర్థమవుతుందా? కాబట్టి సండే స్కూల్ టీచర్స్ తో మనం క్రమాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ వారం ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు ఖచ్చితంగా 10ంటికి స్టార్ట్ చేయాలి. మీ సండే స్కూల్ 10ంటికి అయితే నేను జస్ట్ టైం పడదని చెప్తున్నా. ఒకవేళ 5గురు వచ్చినా నువ్వు 10ంటికే స్టార్ట్ చేయాలి. 10 మంది వచ్చినా 10ంటికే స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో ఈరోజు పిల్లలు తక్కువ వచ్చారు, లేట్ గా స్టార్ట్ చేసుకుందాం అంటే ఖచ్చితంగా పిల్లలు క్రమాన్ని మిస్ అవుతారు. వాళ్ళు డిసిప్లిన్ ఖచ్చితంగా నేర్చుకుంటే వాళ్ళకి ఫస్ట్ అలవాటు అయిపోతుంది. ఓకేనా? సో మనం ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండకూడదు, టైంని మనము ఫాలో అవ్వాలి. ఓకే. తర్వాత టీచర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే అప్పటి వరకు స్కూల్కి వెళ్ళి అలాగా మైండ్ సెట్ లో ఉంటారు కదా. సో కొంచెం అలరగా ఉంటారు. ఎప్పుడైతే మనం అందరిని కూర్చోపెట్టి ఫస్ట్ ఇప్పుడు మనం పాట పాడుతున్నాం కదా, ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము అని, సో వెంటనే వాళ్ళు సండే స్కూల్ యొక్క అట్మాస్ఫియర్ లోకి వచ్చేది. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఆ అట్మాస్ఫియర్ లోకి రావడానికి, సో సండే స్కూల్ యొక్క మనం చెప్పే విధానంలోకి వాళ్ళు ఆ ట్రాక్ లోకి రావడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ సాంగ్ నేర్పించాలి, పాట పాడాలి, తర్వాత ప్రార్థన చేయాలి. వెంటనే వాళ్ళు ఇంకా అట్మాస్ఫియర్ కి అలవాటు పడిపోతారు. ఓకే, ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా నేను సరిగా కూర్చోవాలి, నేను ఇంకెక్కడ అల్లరి చేయకూడదు అని చెప్పి వాళ్ళకు మైండ్ వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇప్పటి వరకు ఎవరైనా సాంగ్ తో స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచి ఖచ్చితంగా అందరూ మోకరించిన పిల్లలు మనం పాట పాడుకుందాం, పాట పాడుకొని మనము ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి వెంటనే మీరు కూడా మోకరించాలి. మీరు కూడా మోకరించి 1, ఓకే, 1 అనగానే మోకరించాలి, 2 అనగానే కళ్ళు మూసుకోవాలి, 3 అనగానే చేతులు జోడించాలి. ఓకే. సో ఇప్పటి నుంచి పాటించండి. సో ఇప్పటి నుంచి మీరు ప్రేయర్ చేసేటప్పుడు కూడా ఈ రోజు నుంచి స్టార్టింగ్. ఓకే, అందరం చేతులు జోడిద్దాం. 1, ఇప్పుడు మనం మోకరించలేం కాబట్టి 1 వదిలేయండి. 2 కళ్ళు మూసుకోవాలి, 3 అంటే చేతులు జోడించాలి. టీచర్స్ అందరూ కూడా ఫాలో అవ్వాలి, ఎవరు చెప్తున్నా సరే వినాలి. ఓకే, మీరు కూడా అందరూ చెప్పాలి. ఓకే, 1, 2, 3. ఓకే, అందరం చిన్న పాట పాడుకుందాం అని చెప్పి ఆల్రెడీ మనం ఫస్ట్ లో పాడాం కదా, ఆ పాట పాడి ప్రేయర్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ 3, 2, 1 అనాలి. 3 అనగానే చేతులు తీయాలి, 2 అనగానే కళ్ళు తెరవాలి, 1 అనగానే మోకాళ్ళ నుంచి తీసేసి కూర్చోవాలి. ఓకే. సో ఇది మనం వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి ఒక క్రమం అలవాటు అవుతుంది.
ఇప్పుడు నేను చూస్తున్నాను మా చర్చెస్ లో పెద్దవాళ్ళు ప్రార్థన అంటే మోకరించరు, జస్ట్ ఇలా కూర్చొని కళ్ళు మూస్తారు. అసలు కళ్ళు మూయడం కూడా వాళ్ళకి, కొంతమంది కళ్ళు కూడా మూయరు, కళ్ళు తెరిసే చూస్తూ ఉంటారు ప్రార్థన. సో చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి అలవాటు చేసామనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పెద్దలైనా ఆ మార్గాన్ని తప్పిపోరు. ఓకేనా? ఇప్పుడు యవనస్తులకు మనం చెప్తుంటే మోకరించరు, వినరు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అది అలవాటు అవ్వలేదు. కాబట్టి చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు వెంటనే వింటారు. కాబట్టి మనము ఈ క్రమాన్ని వాళ్ళకి ఖచ్చితంగా అలవాటు చేయాలి. తర్వాత ప్రార్థన చేసిన వెంటనే పాటలు, ఫస్ట్ మనం పాటలే కదా పాడేది. సో దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. పాటలు ఇప్పటి వరకు కొంతమంది ఏంటంటే పాటలు పాడటం వాళ్ళకి ఇష్టం ఉండదు, టీచర్స్ కి పాటలు నేర్చుకోవడం యాక్షన్స్ వాళ్ళు చేయలేక పిల్లలకు కూడా నేర్పారు. సో ఇప్పటి వరకు ఎవరైనా అలా ఉన్నట్లయితే అలా ఉండమాకండి. ఇప్పటి నుంచి మనం మారిపోవాలి. పిల్లలకి చెప్తే వినరు, వాళ్ళు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ యాక్షన్ సాంగ్స్, తర్వాత ఏదైనా స్కిట్స్, లేకపోతే అలా మొత్తం చెప్పి మనము ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళు వింటారు. మనం ఇట్లా పెద్దవాళ్ళకి చెప్పినట్టు చెప్తా ఉంటే అసలు చాలా బోర్గా ఫీల్ అవుతారు. మీలో ఎంతమంది పాటలు పాడి యాక్షన్ సాంగ్స్ చేస్తూ సండే స్కూల్ ఒకసారన్నా పార్టిసిపేట్ చేశారు పిల్లలకి నేర్పిస్తా? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సో నేర్పిస్తున్నారు. ఓకే, సో ఇప్పటి వరకు ఎవరైనా అలా నేర్పించకపోతే ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు ఖచ్చితంగా నేర్పించాలి. మీరు సండే స్కూల్ టీచర్ అయితే ఖచ్చితంగా సాంగ్స్ నేర్చుకోవాలి, నేర్పించాలి. సో ఆ సాంగ్స్ గురించి నేర్చుకుందాం. అసలు ఎందుకు ఈ సాంగ్స్ ఇంపార్టెంట్ అన్నది కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి ఓపెన్ చేయండి, స్పీడ్ గా ఓపెన్ చేసి చదవండి. కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం. నేను చదువుతున్నాను, వినండి. పిల్లల యొక్కయు స్థుతుల మూలంన నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. 2వ వచనంలోనే హాఫ్ నుంచి ఉంది. పిల్లల యొక్కయు స్థుతుల మూలంన నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. సో చూడండి, చిన్న పిల్లలు స్థుతిస్తూ ఉంటే దేవుడు అంటే ఒక దుర్గాన్ని స్థాపిస్తారంట. అంటే ఒక కోట లాగా చిన్నపిల్లల యొక్క స్థుతుల ద్వారా. అసలు మనం పాటలు ఎందుకు నేర్పించాలి పిల్లలకు చెప్పండి? పాటలు నేర్పించకుండానే కథల ద్వారానే మీరు ఆన్సర్ చేయాలి మైక్ ఆన్ చేసుకొని. పిల్లలకి పాటలు నేర్పించడం ద్వారా ఏంటి ఉపయోగం చెప్పాలి, ఏదైనా. ఈ రోజు నుంచి మీరు ఆన్సర్స్ చేయాలి టీచర్స్. మైక్ మైక్ ఓపెన్ చేసి చెప్పండి. అసలు పాటలు నేర్పించడం వల్ల ఉపయోగం ఏంటి చిన్నపిల్లలకి? పిల్లలు ఎక్కువ పాటలు సాంగ్స్ వినడానికి బాగా ఇష్టపడతారు. అదే దేవుడి సాంగ్స్ మనం పెట్టి వినిపించడం వల్ల చాలా ఇంకా దేవుడి గురించి కూడా ఎక్కువ తెలుసుకుంటారు ఆ పాటల ద్వారా. ఎస్ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా చెప్పాలి. గుడ్ పూజిత. సాంగ్స్ వలన ఉపయోగం ఏంటి అసలు? సాంగ్స్ నేర్పించకుండా కూడా మనము సండే స్కూల్ లీడ్ చేయొచ్చా? మాట్లాడాలి, మైక్స్ ఆన్ చేసుకోవాలి. తెలీదా? ఏదైనా చెప్పండి, నేను చెప్తాను ఒకవేళ తప్పైతే. ఓకే, సో ఫస్ట్ మనము కథను చెప్తాం కదా పిల్లలకి, లెసన్ చెప్తాం కదా. లెసన్స్ మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయలేము. అదే ఆ లెసన్ ని మనం పాట రూపంలో వాళ్ళకి నేర్పించామనుకోండి, మనం పాట పాడిన వెంటనే వాళ్ళకి లెసన్ అంతా గుర్తొచ్చేస్తుంది. అర్థమైందా? రాసుకోండి ఆ పాయింట్. సో పాటలు ఫస్ట్ మనం ఎందుకు నేర్పించాలంటే, మనము ఆ కథనే పాట రూపంలో వాళ్ళకి నేర్పిస్తే పాట పాడిన వెంటనే వాళ్ళకి ఆ కథ అంతా గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు నయమాన్ ఎలిషా మాట విన్నాడు, ఆ సాంగ్ ఉంది కదా, నయమాన్ ఎలిషా ఆ స్టోరీ మనం చెప్పినప్పుడు ఆ సాంగ్ వెంటనే నేర్పిస్తే ఆ పాటలోనే 1 కాదు 2 కాదు 3 4 5 6 కాదయ్యా 7 మారులు అంటే ఒక 7 మార్లు ఆయన మునిగి లేచాడు, అప్పుడు ఆయన కుష్ఠరోగం అంతా పోయింది అని చెప్పి వాళ్ళకి వెంటనే గుర్తుండిపోతుంది. సో స్టోరీ గుర్తు లేకపోయినా పాట పాడినప్పుడు వెంటనే స్టోరీ గుర్తొచ్చేస్తుంది. తర్వాత
ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు నేర్పించిన పాట వాళ్ళని ఓదారుస్తారు. వాళ్ళు ఆ పాట వాళ్ళ పాట కరెక్ట్ గా ఆ కష్ట సమయంలో వాళ్ళకి ఆ పాట గుర్తొచ్చినప్పుడు ఎంత ఓదార్పు పొందుతారంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ గా ఏం జరిగిందంటే, నేను ఆ నా యూనివర్సిటీ బయట స్కూటీ పెట్టేసిన తర్వాత ఆ వెళ్ళిపోయాను. ఆ రోజు కొంచెం లేట్ గా వెళ్ళాను. లేట్ గా హడావుడిగా ఉన్నాను, ఇంకా లేట్ గా వెళ్ళిపోయాను. క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా యాక్చువల్ గా నా కీస్ ని నేను బ్యాగ్ లో వేసేసుకుంటాను, ఇంకా మర్చిపోయా. ఇంకంతా అయిపోయింది. నేను వర్క్ అయిపోయేసరికి 6 దాటింది. ఆ రోజే లేట్ అయింది. వేరే వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే అక్కడ ఉండిపోయా. ఇంక సరే అని చెప్పి 6 దాటిపోయింది, కొంచెం అలా లైట్ గా సన్సెట్ అయిపోయింది, కనబడవు కూడా. నాకు కీస్ కనబడట్లా నేను వచ్చేసే టయానికి. కీస్ కనబడకపోయేసరికి మొత్తం బ్యాగులన్నీ చెక్ చేశాను, ఎక్కడా కనపడలా. అయితే మాకు ఒక మెయిల్ వచ్చింది, ఎక్కడో కీస్ దొరికినాయి అని చెప్పి. సో నేను స్టూడెంట్స్ అఫైర్ సెంటర్కి వెళ్ళి ఇలా కీస్ పోయినాయి, మెయిల్ వచ్చింది కదా అంటే, ఆల్రెడీ పోయిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు. అంటే నా కీస్ కాదు అవి. ఇంకా నాకు అర్థమైపోయింది పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లా. ఒకవేళ స్కూటీకి కీస్ ఉంటే ఈ పాటికి స్కూటీ పోయే ఉంటది అని ఫిక్స్ అయిపోయా. ఒకవేళ ఎక్కడైనా దారిలో పడుంటే ఎతకడానికి కూడా దొరకట్లా. సో ఏం చేయాలి, ఎక్కడైనా మనీ ఉన్నాయా, ఫోన్ పేలో ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ పేలో నా చేతిలో అయితే క్యాష్ లేదు. ఫోన్ పేని ఎలా మార్చుకొని ఎలా ఇంటికి పోవాలని ఆలోచించుకుంటా పోతున్నాను బయటికి. అలా వెళ్తా ఉన్న తర్వాత బయటికి వెళ్ళి చూస్తే స్కూటీకే కీస్ ఉన్నాయి. పోలా, స్కూటీకే కీస్ ఉన్నాయి. నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకా అక్కడే ఉన్నాయి కీస్. ఎవరు చూసుండ్రా ఏమో తెలియదు. ఎవరైనా చూసినా సరే దేవుడు అలా కాపాడారు. అసలు ఒక్కసారిగా నాకు దేవుడు ఎంత ఫెయిత్ఫుల్ గా ఉన్నావు అసలు. ఫెయిత్ఫుల్ గాడ్, సో అన్చేంజింగ్, ఏజ్లెస్ వన్, యు ఆర్ మై రాక్ ఆఫ్ పీస్ అని ఒక సాంగ్ ఉంది. నేను ఎప్పుడో నేర్చుకొని వదిలేసి ఆ సాంగ్ నాకు గుర్తొచ్చింది. వెంటనే ఆ సాంగ్ పాడుకున్నా. ఫెయిత్ఫుల్ వన్, సో అన్చేంజింగ్, ఏజ్లెస్ వన్, యు ఆర్ మై రాక్ ఆఫ్ పీస్ అని. సో సో ఆ సాంగ్ నేను పాడుకుంటా ఇంకా అసలు దారి మొత్తం అసలు ఇంత దేవుడు నాకు సహాయం చేశారని చెప్పి ఆయన చూపించిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తానే వచ్చాను. అర్థమైందా? సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళకి ఎదురుపడినప్పుడు, ఆ పాటలు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఓదార్పుని పొందుతా ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి మీరు సాంగ్స్ నేర్పించేది ఏదో వాళ్ళకి యాక్టివ్ గా యాక్షన్ ఎగరాలని చెప్పి అలా నేర్పేమాకండి. ఓదార్పు కలిగించే పాటలు, వాళ్ళని దేవునిలో ఎదిగేలాగా, వాళ్ళకి దేవుని గురించిన సువార్త ఉన్న పాటల్ని ఎత్తుకొని మరి వాళ్ళకి మీరు నేర్పించాలి. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే, కీర్తనలు 95:2 చూడండి. కీర్తనలు 95:2 నేను చదవనా? కృతజ్ఞత స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేట సంతోషగానము చేయదము, యెహోవా మహాదేవుడు. చూడండి, ఇక్కడ కీర్తనలు పాడుతూ కృతజ్ఞత స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేట సంతోషగానము చేయదము. పాటలలో ఎంతో సంతోషం ఉంటుంది. పాటలు పాడుతూ ఉండగా మన హృదయం ఎంతో సంతోషంతో నింపబడతా ఉంటది. పిల్లలకి రాగాల గురించి అలాంటి వాటిని మీరు మైండ్ పెట్టమాకండి, కానీ వాళ్ళు హృదయపూర్వకంగా పాటలు పాడుతుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకే. నేను ఎప్పుడు నా రాగం గురించి అలాగా నేను ఎప్పుడు ఆలోచించను, కానీ నా హృదయం పూర్వకంగా నేను పాట పాడటానికే చూస్తూ ఉంటాను. కాబట్టి మీరైనా సరే ఎప్పుడైనా మీ హృదయపూర్వకంగా, మీరు ఒక్కలే ఉన్నప్పుడైనా సరే, 10 మందిలో పాడలేకపోయినా కొంచెంసారి భయపడతారు, కానీ ఒక్కళ్ళే ఉన్నప్పుడు దేవుని స్తుతించండి. మీ హృదయపూర్వకంగా, హృదయం అంతటితో దేవుని స్తుతించండి. రాగంతో సంబంధం లేదు. దేవుడు రాగాల్ని ఈ రాగంలోనే పాడిందా, ఈ రాగంలో పాడిందా, ఈ రాగంలో పాడిందా అని దేవుడు అసలు చూడరు. ఓకే. సో సాఫ్ట్ గా పాడిందా లేకపోతే ఏంది బరబరా పాడిందా అని చెప్పి దేవుడు ఆలోచించరు, కానీ నువ్వు ఎలాంటి హృదయంతో పాడేవన్నది మాత్రం దేవుడికి చాలా ముఖ్యమైనది. ఓకే. కాబట్టి మీరు దేవుని హృదయపూర్వకంగా స్తుతించడమే దేవునికి కావాలి. కాబట్టి చిన్నపిల్లలైన వాళ్ళ హృదయపూర్వకంగా దేవుని స్తుతించేలాగా పాటలు పాడటానికి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. తర్వాత లెసన్ కి సంబంధించిన పాటలు నేర్పిస్తే మనం బాగుంటుంది, కానీ ఏ లెసన్ తగ్గట్టుగా ఆ పాటలు ఉండవు. కానీ మీరు ఎతకండి, ఆ లెసన్ తగ్గ పాటలు మనం నేర్పిస్తే. ఇప్పుడు చూడండి, ఎరుకలో ఉన్నాడు పొట్టి చెక్కయ్య అని ఒక సాంగ్ ఉంటుంది. జక్క స్టోరీ చెప్తున్నప్పుడు మనం అలానే పాట నేర్పిస్తే వెంటనే వాళ్ళకి గుర్తుండిపోతుంది. తర్వాత ఇంకా అలాంటి సాంగ్స్ చెప్పండి మీరు, స్టోరీకి తగ్గ సాంగ్స్ మీరు నేర్పించిన ఏమైనా ఉంటే వెంటనే. దావీదు గొల్యాతు. దావీదు గొల్యాతు స్టోరీకి సంబంధించిన సాంగ్. ఇంకా ఓకే, జమ్ము పెట్టెలో మోషే సాంగ్ ఒకటి ఉంది. ఇంకా యోనా.
ఏం సాంగ్ అది యోనాది? యోనా పారిపోయాను యోనా ఆ యో యోనా యోనా పారిపోయనే పోయనే అని ఒక సాంగ్ ఉంటుంది. తర్వాత యో యోనా కూడా. ఇంకా నైమాన్ ఎలీషా. ఇంకా సారేపాతు ఊరిలో సారేపాతు ఊరిలో ఒక విధవారాలు ఉండెను, కట్టెలు ఏరుచుండెను, చిత్రం అక్కడ జరిగెను. ఓకే, ఇంకా చెప్పాలి. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే ఒక సాంగ్ ఉంది, అద్భుతాల మీద ఒక సాంగ్ ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా, గుర్తున్నాయా? ఫ్రెండ్షిప్ సాంగ్ పక్షవాతం గురించి. ఆవగింజంత విశ్వాసం పీటర్ గురించి. తర్వాత దిందిన తానా, సో అది పక్షవాయు గల వ్యక్తి గురించి. వచ్చే తిరిగి వచ్చే తప్పిపోయిన కుమారుడు. తిరిగి వచ్చే తప్పిపోయిన కుమారుడు వచ్చే తిరిగి వచ్చే, చిన్న కుమారుడు ఇంటికి వచ్చే. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా? నెహెమ్యా మీద కట్టే నెహెమ్యా సాంగ్ నోవాహు నోవాహు సాంగ్. నోవాహు తాత ఓడగట్టాడు. నెహెమ్యాదేంటి? కలిసి వచ్చిరి నడుము కట్టిరి కలిసి వచ్చిరి నడుము కట్టిరి నెహెమ్యా వెంట నడిచి వచ్చిరి. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగా మనము వాళ్ళకి సాంగ్స్ నేర్పిస్తా ఉంటే, ఇలాగ మనము వాళ్ళకి టీచ్ చేస్తా ఉంటే వాళ్ళు అస్సలు మర్చిపోరు. ఓకేనా? తర్వాత లెసన్ తగ్గ సాంగ్ మీకు దొరకకపోతే ఆ టైంలో మీరు ఏదైనా రక్షణ సువార్త, రక్షణ ఏసే శిలువలో చనిపోయింది కానీ, లేకపోతే ఏసే మనల్ని ప్రేమించింది కానీ, ఇంకా ఇలాంటి సాంగ్స్ మీరు తీసుకోవాలి. లెసన్ తగ్గ సాంగ్స్ మీకు దొరకకపోతే ఇలాంటి సాంగ్స్ మీరు తీసుకోవాలి. సో తర్వాత ఇక్కడ ఒక సాంగ్ ఒకటి ఉంది, ఏంటంటే యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన యొద్దకు వెళ్దాము రన్నా అని మాకు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఇచ్చిన అంకుల్ వాళ్ళ పాప రాసింది పాట. చాలా చిన్న సాంగే, యేసయ్య యొక్క ప్రేమను తెలియజేస్తుంది. ఓకేనా? సో అలాంటి చిన్న చిన్న పాటలు కూడా మీరు పిక్ చేసుకుంటే చిన్నపిల్లలకు వెంటనే వచ్చేస్తాయి, అవి ఎప్పుడు వాళ్ళు మర్చిపోరు. తర్వాత మీరు పాట నేర్పిస్తున్నప్పుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే అంశాలు ఉపయోగించి చెప్పాలి. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇప్పుడు నేను ఒక పాటని పాడాను కదా, యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన యొద్దకు వెళ్దాము రా అని ఒక పాట పాడాను కదా పిల్లలు. ఎప్పుడు యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నారు? అసలు ఎప్పుడు ప్రేమిస్తున్నారు చెప్పండి మీరు? ఎప్పుడు ప్రేమిస్తున్నారు? ఎప్పుడు ప్రేమించాడు యేసయ్య మనల్ని? మీరే చెప్పాలి, మీరే పిల్లలు ఈరోజు. ఎప్పుడు ప్రేమించాడు యేసయ్య మనల్ని? మనం పాపులుగా ఉండగానే ప్రేమించారు కదా. మనం మంచి వాళ్ళగా ఉన్నప్పుడు ప్రేమించింది యేసయ్య. నువ్వు ఇంకా పాపం చేస్తూ ఉండగానే, నువ్వు పాపిగా ఉండగానే యేసయ్య నిన్ను ప్రేమించారు పిల్లలు. ఎక్కడ ప్రేమించారు? ఎలా ప్రేమించారు యేసయ్య? ఎక్కడ? చెప్పండి, ఎలా ప్రేమించారు చెప్పాలి. శ్వేతక్క చెప్తున్నారా? పాపులు అక్క ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. పాపులమై ఉన్నప్పుడే ప్రేమించాడు. అవును, వెరీ గుడ్. సో యేసయ్య మనము పాపులుగా ఉండగానే ప్రేమించారు పిల్లలు. యేసయ్య చూడండి, ఎవరైనా మన కొరకు దెబ్బలు తిన్నారా? ఎవరైనా మన కొరకు చనిపోయారా? శిరీషక్క ఏమైనా మాట్లాడతావా? ఏం లేదక్క, అంటే ఎలా ప్రేమించారంటే తన ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా అని చెప్తామని. అవునవును, తన ప్రాణం ఇవ్వడం ద్వారా యేసయ్య మనల్ని ప్రేమించారు. అయితే పిల్లలు, ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టారా? ఎవరైనా నీ కొరకు చనిపోయారా? ఎవరైనా నీ కొరకు దెబ్బలు తిన్నారా? ఎవరైనా నీ కొరకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారా? ఎవరైనా నీ కొరకు కొరడా దెబ్బలు కొట్టించుకున్నారా? లేదు కదా పిల్లలు. మన మమ్మీ వాళ్ళు కానీ, మన డాడీ వాళ్ళు కానీ, మన సిస్టర్స్, సిబ్లింగ్స్ కానీ, మన ఫ్రెండ్స్ కూడా ఎవరు చేయరు. కానీ యేసయ్య మన పాపులుగా ఉండగానే మన కొరకు ఆయన చనిపోయారు. ఒకసారి మీరు చెప్పండి, యేసయ్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు చెప్పండి. భాగ్యక్క నువ్వు చెప్పు, యేసయ్య ఎంత ప్రేమిస్తున్నారు నిన్ను? ఎంత ప్రేమిస్తారు చూపి. ఎలా చూపిస్తావు నువ్వు? చెప్పలేనంత ప్రేమించారక్క. చెప్పలేనంత అంటే నోటితో కాదు, నీ యాక్షన్ తో చూపి. ఎలా చెప్పలేనంత అంటే ఇంతేనా? ఒక్కసారి నీ రెండు చేతులు వెనక్కి పెట్టి ఎంత వెనక్కి వెళ్తాయి? ఎంత
అద్దుగో అద్దుగో అంత అసలు తెలుసా ఏసై 2 చేతులు ఆయన సిలువలో చాచి ఎద్దుగో నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన 2 చేతులు సిలువలో చాచారు పిల్లలు. అంత ప్రేమిస్తున్నారు ఏసై మిమ్మల్ని అని చెప్పి. అందుకని మనం ఏసైని ఖచ్చితంగా ప్రేమించాలి. ఆయన మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు అని చెప్పి ఎప్పుడు ఎక్కడ ఎలా అన్న పాయింట్స్ ని మీరు తీసుకొని ఆ సాంగ్ కన్నా ముందు మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు మరి పాడుకుందాం మనం. ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన యొద్దకు వెళ్దాము రన్నా, ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన యొద్దకు వెళ్దాము రన్నా, ఆయన యొద్దకు వెళ్దాము రా అంటే అప్ప అసలు భలే ఉంది ఈ పాట అని చెప్పి వాళ్ళు వెంటనే నేర్చేసుకుంటారు. అర్థమవుతుందా? కాబట్టి మనం అలాగా ఎప్పుడు ఎక్కడ ఎలా అన్న మాటలను ఉపయోగించి వాళ్ళకి మనం పాటను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత యాక్షన్ లోకి వెళ్ళాలి. అందరు లేచి నుంచండి ఈరోజు కొత్త పాట నేర్చుకుందాం అని చెప్పి పక్కన మ్యూజిక్ పెట్టేసి మీరు వేసేసారు అనుకోండి, అందులో మాటలు అర్థం కావు, అసలు ఎందుకు నేర్చుకుంటున్నారో అర్థం కాదు, ఎప్పుడు ఎక్కడ ఏంటి అసలు ఆ మీనింగే తెలియదు వాళ్ళకి. ఓకే, నేను యాక్షన్ సాంగ్ లేట్ గా అయినా చేపిస్తాను కానీ పిల్లలకి మీనింగ్ తెలియకుండా అస్సలు సాంగ్ నేర్పించను. ఓకేనా? సండే స్కూల్స్ లో రిట్రీట్స్ లో అయితే ఇంక మనకి టైం ఉన్న దాన్ని బట్టి నేర్పిస్తాను, బట్ డైరెక్ట్ యాక్షన్ సాంగ్స్ లోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడైతే మాత్రం సండే స్కూల్స్ లో నేను ఫస్ట్ సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఉన్న కఠినమైన పదాలను ఎక్స్ప్లెయిన్ చేసి మాత్రమే యాక్షన్ సాంగ్స్ లోకి వెళ్తాం. ఓకే, సో అలాగ మనము వాళ్ళకి సాంగ్ ని నేర్పించాలి. తర్వాత సాంగ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఒక సవాల్ కూడా విసరవచ్చు మీరు. ఎలాగంటే ఇప్పుడు దాకా మనం విన్నాం కదా పిల్లలు, మరి ఈ రోజు నుంచి నువ్వు వేసే కొరకు ఏసైని ప్రేమిస్తావా, లేకపోతే లోకాన్ని ప్రేమిస్తావా, ఫ్రెండ్స్ ని ప్రేమిస్తావా, లేకపోతే ఫస్ట్ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నీకు? ఏసై మన బెస్ట్ ఫ్రెండ్ గా చేసుకోవాలి. ఏసై నిన్ను ఎంతగా ప్రేమించారో కదా పిల్లలు అని చెప్పి ఏదైనా ఒక సవాలుగా వాళ్ళకి మీరు అలా క్వశ్చన్ లాగా ఫామ్ చేసి ఆ సాంగ్ అయిపోయిన వెంటనే వాళ్ళని మీరు అడిగితే వాళ్ళు అప్పుడు డెసిషన్ తీసుకునే చెప్తారు. ఓకే, సో అలాగా ఒక సవాల్ కూడా మనం వాళ్ళకి వేయొచ్చు. తర్వాత యాక్షన్ నేర్పిస్తున్నప్పుడు ముందుగా మీరు నేర్చుకొని వెళ్ళాలి, పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ వారం ఈ పాటకి ఈ యాక్షన్ వేసి నెక్స్ట్ వారం ఇదే పాటకి ఈ రోజు నేర్పించిన యాక్షన్ కాకుండా ఇంకో స్టెప్స్ మార్చేశారు అనుకోండి, అసలు వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం అంటే ఇంకేమైందో పిల్లలు ఎలాగో వేసేస్తారు అనుకుంటాం కానీ స్టెప్స్ అస్సలు మార్చుకోడు. కాబట్టి ముందు మీరే పర్ఫెక్ట్ గా నేర్చుకొని ఈ వారం ఏ స్టెప్స్ అయితే వేసారో అదే స్టెప్స్ వేయాలి అప్పుడు కూడా. అర్థమవుతుందా? రాసుకుంటున్నారు కదా పాయింట్స్, మీరు రాసుకోండి, మర్చిపోకూడదు. తర్వాత మిస్టేక్స్ చేయకూడదు. యాక్షన్ సాంగ్స్ లో మిస్టేక్స్ మనము చేయకూడదు. తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఉండాలి ఫేస్ లో. ఇప్పుడు నేను చూడండి, ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన యొద్దకు వెళ్దామోరన్నా ఏసై అని పాడితే పెద్దోళ్ళు అంటారేమో కానీ చిన్నపిల్లలు మాత్రం వినరు. ఓకేనా? కానీ పెద్దల పాటల దగ్గర యాక్షన్ చేస్తూ పాడమాకండి, పెద్దల పాటలు ఇలానే పాడాలి. చిన్న పిల్లల దగ్గర మాత్రం యాక్షన్ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పిల్లలు మనం పాడుకుందామా, పోయిన వారు నేర్చుకున్న పాట గుర్తుందా మీకు? ఏసై ఒకసారి అందరూ లేచి నుంచొని యాక్షన్ సాంగ్ చేద్దామని చెప్పి వెంటనే యాక్టివ్ గా మీలో యాక్టివ్నెస్ చాలా ఉండాలి యాక్షన్ సాంగ్స్ అప్పుడు. ఒకవేళ లేకపోతే ప్రేయర్ చేసుకోండి, ఏసయ్యా నేను యాక్టివ్ గా అస్సలు ఉండట్లేదు ఏసయ్యా, నాకు యాక్టివ్నెస్ కావాలి ఏసయ్యా. మీరు సండే స్కూల్ టీచర్ అయితే ప్రిపేర్ అవ్వండి, యాక్షన్ సాంగ్స్ లో యాక్టివ్ గా ఖచ్చితంగా నేర్పియాలి. సో అస్సలు యాక్షన్ సాంగ్స్ లేకుండా మీరు ఎప్పుడు సండే స్కూల్ టీచర్ గా ఉండలేరు. ఓకే, సో లెసన్ చెప్పడం నో సండే స్కూల్ టీచర్. ఓకే, యాక్షన్ సాంగ్స్, లెసన్స్, మ్యాజిక్ ట్రిక్స్, పప్పెట్ షో అన్ని మీరు చేయగలిగేలాగా ఉండాలి. నాకు అది రాదు, నాకు ఇది ఒక్కటే వచ్చు అనకూడదు. సరే నేను ట్రై చేస్తాను అక్క, నేను నేర్చుకుంటాను అక్క అని చెప్పాలి. ఓకే, అందుకని మనందరం కలిసి ఒకరికి ఏది రాదో వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, నువ్వు ఇది బాగా వచ్చు నాకు నేర్పించని చెప్పండి, లేకపోతే ఒకరి హెల్ప్ ఒకరు తీసుకొని నేర్చుకునేలాగా ఉండాలి. ఓకే, ఆ తర్వాత యాక్షన్ సాంగ్స్ ఫేస్ లో మాత్రం ఎక్స్ప్రెషన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఎక్స్ప్రెషన్స్ ద్వారా మీరు ఎక్స్ప్రెషన్స్ మంచిగా వేస్తేనే యాక్షన్ సాంగ్ కి ఆ యొక్క బ్యూటీనెస్ వస్తుంది. లేకపోతే యాక్షన్ సాంగ్స్ ఏం మంచిగా ఉండవు. మీరు ఎంత మంచిగా యాక్షన్ సాంగ్ చేసినా సరే దానికి విలువ ఉండదు. ఓకే, సో ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఖచ్చితంగా పిల్లలకి ఇంపార్టెంట్. తర్వాత పిల్లలు యాక్షన్ సాంగ్స్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బైబుల్స్ తీసి ఆ చివరి కానీ ఈ చివరి కానీ ఖచ్చితంగా పెట్టనివ్వండి. బైబుల్స్ అక్కడే పెట్టి వాళ్ళని యాక్షన్ సాంగ్స్ చేయనివ్వండి, ఎందుకంటే వాళ్ళు బైబిల్స్ తొక్కేస్తా ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి బైబిల్ ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి బైబిల్ని మనము పాదాల దగ్గర ఎప్పుడు పెట్టకూడదు. సో బైబిల్ తీసి కొంతమంది ఆచరణ పెట్టమని చెప్పండి, కొంతమంది పిల్లలు బైబిల్స్ పోవు మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకుందామని ఎవరు దొంగతనాలు చేయరు కదా, మనం సండే స్కూల్ కదా వస్తుందని చెప్పి
పిల్లలందరూ జాగ్రత్తగా బైబిల్స్ అన్ని చివరి పెట్టారు. ఇంకా యాక్షన్ సాంగ్స్ అనగానే వాళ్ళకి అర్థమైపోవాలి బైబిల్స్ అన్ని మేము అలా పెట్టుకోవాలి నీట్ గా అని. సో బైబిల్స్ అన్ని నీట్ గా పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మీరు యాక్షన్ సాంగ్స్ లోకి వెళ్ళాలి. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ ఒక చిన్న పాట ఉంటుంది. సండే స్కూల్ అయిపోగానే స్టోరీ అయిపోగానే మీరు ఈ పాట పాడొచ్చు ప్రతిసారి. నా చిన్ని హృదయము తెరిచాను నీకై, నివసించు నాలో నిరతము యేసు, నా చిన్ని హృదయము అని చెప్పి ఒక పాట ఉంది. నేను అది రికార్డ్ చేసి మీకు గ్రూప్ లో సెండ్ చేస్తాను. సో ఈ పాట పాడుతూ మీరు వాళ్ళని ప్రార్థనలో కొంచెం సేపు లీడ్ చేయాలి. లీడ్ చేసినప్పుడు సాంగ్ లో, స్టోరీలో, లెసన్ లో మీరు ఏదైతే చెప్పారో దాన్ని బట్టి వాళ్ళ హృదయాన్ని విప్పి దేవునితో మాట్లాడతారు. ఆ కొంచెం సేపు ఒక 5 to 10 minutes ప్రార్థనలో మీరు లీడ్ చేస్తే ఆ చిన్న హృదయాలు దేవునికి విప్పి ఏసైతే చెప్తారు, ప్రభు ఇదిగో ఇక్కడ నేను ఇబ్బంది పడుతున్నాను, నేను ఇక్కడ నీ మాట వినట్లేదు. చూడండి, మనం అనుకుంటాము పిల్లలు ఏం తప్పులు చేస్తారు, పిల్లలు ఏం పాపం చేస్తారు అని. మాట వినకపోవడమే తప్పు, అవునా కదా? చెప్పిన మాట వినకపోవడమే పాపం, బైబిల్లో ఉంది కదా. కాబట్టి పిల్లలు చెప్పిన మాట వినకపోవడమే పాపం కదా. మీలో ఎంతమంది ఈ పాపం చేశారు చెప్పండి? చెప్పిన మాట వినకపోవడమే ఈ పాపంలో ఎంతమంది పాల్గొన్నారు ఇప్పటి వరకు అంటే? అందరు చేతులు ఎత్తారు. ఎందుకంటే మమ్మీ చెప్పిన మాట వినట్లేదు, డాడీ చెప్పిన మాట వినకుండా రోజులు డైలీ వాళ్ళకి జరుగుతూనే ఉంటాయి ఇలాంటివన్నీ, అవునా కదా? 24 hours లో టీచర్స్ చెప్పిన మాట వినరు, హోంవర్క్ చేయరు. మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ 1 week లో, లాస్ట్ 1 week లో టీచర్ ట్రైనింగ్ వస్తా చెప్పిన మాట నేను వినలేదు అక్క అన్న వాళ్ళు ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి. ఏదో ఒకటి చెప్పిన మాట వినని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పాలి, హ్యాండ్ రైజ్ చేయాలి. అందరు ఎట్టున్నారా? అందరూ ఓకే, వెరీ గుడ్. సో అయితే పిల్లలు ఇదిగో మనము ఓకే. సో ఎత్తిన వాళ్ళు చాలా ట్రూత్ఫుల్ పీపుల్. ఓకే, సో ఎత్తని వాళ్ళు దేవుడు చూస్తున్నారు కదా మిమ్మల్ని, దేవునికి వదిలేస్తాను ఇంకా. ఓకే, సో మనము ఖచ్చితంగా ఒప్పుకునేలాగా ఉండాలి పిల్లలు. ఇదిగో ఇప్పుడంటే నేను ఎవరికి అన్నాను, కానీ సండే స్కూల్లో మీరు ఇలా చెప్పాలి. ఇదిగో పిల్లలు, కొన్నిసార్లు మనం మమ్మీ చెప్పిన మాట, డాడీ చెప్పిన మాట వినకుండా ఉంటాం కదా, అది తప్పే పిల్లలు, అది పాపం కిందకి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఆ పాపం చేయకూడదు అని చెప్పాలి. కొంతమంది ఇంకా నేను ఏజ్ గ్రూప్స్ చెప్పాను కదా, ఆ ఏజ్ లో ఎలాంటి వాటిలో వాళ్ళు చిక్కుకుంటారో వాటిని మనం గమనించి అలాగ వాళ్ళతో మనం మాట్లాడాలి. సో ఇలాగ మనం పిల్లలకు నేర్పిస్తా ఉంటే వాళ్ళు పాటల ద్వారా చాలా బలపడుతూ ఉంటారు. చూడండి, స్టోరీ కన్నా వాళ్ళు పాటల ద్వారానే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? తర్వాత పాట నేర్పించేటప్పుడు పాట 4 లైన్లే ఉండాలి, లేకపోతే 8 లైన్లు. చిన్న చిన్న పాటలే పిక్ చేసుకోండి. VBS లో అప్పుడు పెద్ద పాటలు నేర్చుకుంటారు, కానీ ఇలాంటప్పుడు పెద్ద పాటలు అసలు నేర్పించవద్దు. ఆ తర్వాత ఈ వారం నేర్పించిన పాట నెక్స్ట్ వీక్ రివైజ్ చేయాలి. నెక్స్ట్ వీక్ నేర్పించిన పాట నెక్స్ట్ వీక్ రివైజ్ చేయాలి. తర్వాత ఈ మొత్తం అన్ని పాటలు కలిపి నెల ఎండింగ్ లో ఖచ్చితంగా అన్ని రివైజ్ చేయాలి. ఇంకా ప్రతి వీక్ కొత్త నేర్చుకుంటూ వెళ్తే పాత మర్చిపోతా ఉంటారు. కాబట్టి ఎప్పుడు అలా జరగకూడదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నేను ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను, చూడండి. యాక్చువల్గా ఓకే, సో ఈ పాట నేను ఫస్ట్ పిల్లలతో కూర్చున్న వినిపించిందా సాంగ్ మీకు? ఓకే, అయితే నేను ఫస్ట్ పిల్లలకి ఇలానే యాక్షన్ సాంగ్ మొత్తం కూర్చున్నప్పుడే నేర్పించేస్తాను. కూర్చున్నప్పుడే నేర్పించి ఆ తర్వాత నిలబెట్టి యాక్షన్ సాంగ్ చేపిస్తే వెంటనే వాళ్ళకి వచ్చేస్తుంది. సో లాస్ట్ టైం VBS లో ఒకసారి రికార్డ్ చేసిన సాంగ్ నేను అది ఎదుగుతా ఉంటే వీడియోస్ లో కనబడింది.
కాబట్టి మీరు వెంటనే పిల్లలకి సాంగ్స్ రావాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకోకూడదు. అసలు సాంగ్ ఎంతసేపులో నేర్పించాలన్నది మీకు నెక్స్ట్ మేము చెప్తాము. బట్ సాంగ్ మాత్రం ఫస్ట్ ఇలాగ నేర్పించి ఆ తర్వాత నిలబెట్టి యాక్షన్ సాంగ్స్ చేస్తే వాళ్ళు వెంటనే గుర్తుపడతారు. ఓకేనా? సో ఇది సాంగ్స్ విషయానికి వచ్చేసరికి. సో ఇవన్నీ అందరికి అర్థమైనాయి అనుకుంటున్నాను. చిన్న ప్రార్థనతో మనం దీన్ని ఎండ్ చేసుకుందాం. నెక్స్ట్ ట్యూస్డే నుంచి బైబిల్ లెసన్ ఎలా చెప్పాలి పిల్లలకి అన్న దాని గురించి మనము మాట్లాడుకుందాం. ఓకే, సో అందరికి వందనాలు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి మనం ఈ సెషన్ ముగించుకుందాం. వ్యక్తులుగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. చిన్న పిల్లలకి పాటలు మేము ఎలా నేర్పించాలన్న విషయాన్ని గురించి ఈ రోజు మేము మాట్లాడుకుంటూ ఉండగా ప్రభావ మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నాయన సండే స్కూల్ టీచర్స్ అందరిని బలపరచండి. అందరూ యాక్షన్ సాంగ్స్ నేర్చుకొని చిన్నపిల్లలకు నేర్పించగలిగిన ప్రభా నాయన స్ట్రెంత్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పెద్దవాళ్ళైనా నచ్చితిక్క పిల్లలకి ఎలా నేర్పించాలో మీరే నాయన మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నేర్పిస్తారు ప్రభా. కాబట్టి మా టీచర్స్ అందరికి మీరు సహాయం చేసి బలపరచమని, చిన్న బిడ్డల వారి పరిచయలో యాక్టివ్ గా ఎలా ఉండాలో మాకు నేర్పించమని ఈ చిన్న ప్రాథమిక చేతులకు సమర్పించుకుంటూ విన్న మాటలన్నిటి మా హృదయాలను ముద్రించమని యేసే నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. నెక్స్ట్ సెషన్ లో మనము యాక్షన్ సాంగ్ తోనే ప్రారంభిద్దాం. మీరు అందరూ యాక్షన్ చేయాలి. ఓకే, సో నిలబడి మీ కెమెరాలన్నీ సెట్ చేసుకొని రెడీగా ఉండండి. యాక్షన్ సాంగ్ తోనే మనము నెక్స్ట్ సెషన్ ని స్టార్ట్ చేద్దాం. అందరికి వందనాలు టీచర్స్. బాయ్ బాయ్. వందనాలు. బాయ్. అందరికి వందనాలు. హ్యాపీ సండే. రేపు